కవిత ద్వారా వేరే కాపురం కండిషన్ గురించి అసలు నిజం తెలుసుకుని ఇక బాధగా ఇంటికి వస్తాడు మాధవ. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళావన్నయ్యా అని అంతా అడుగుతారు. ఏమో తెలియదు, కానీ మీకు తెలుసు నేను ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో. నేను మీ అందరికీ అంత బరువయ్యానా? నన్ను ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళగొడుతున్నారు? నేను మీకు అక్కర్లేదా? నా అవసరం తీరిపోయిందా అని మాధవ అంటాడు. అదేంటి అన్నయ్య అలా అంటావు? మేమే నీకు బరువులా ఉన్నాం. మా కోసమే కదా నువ్వు పెళ్ళొద్దున్నావు. నీ పెళ్ళి, నీ సుఖం, నీ సంతోషం, నీ కాపురం నీకు అవసరం అన్నయ్య. మా కోసం ఇంకా త్యాగాలు చేయడం వద్దన్నయ్య అని చక్రి అంటాడు. ఇప్పుడు మీరు మీ కాళ్ల మీద నిలబడ్డారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారా అని మాధవ అంటే, అవును అని చక్రి అంటాడు. నిన్ను కొడతాన్రా అని మాధవ అనేసరికి, మేం కూడా అదే మాట మీదున్నాం, మమ్మల్ని కూడా కొట్టు అని కేశవ కన్నా మహా అంటుంది. అందరూ ఒక్కటే, నన్ను వేరు చేస్తున్నారా అని మాధవ అడిగితే, నీ సుఖం నీ పెళ్లి కోసం మేమంతా ఒక్కటయ్యాం అని మహా అంటుంది. వంటే కదా, మేం వంట మనిషిని పెట్టుకుంటాం అని చక్రి, తలా ఒక పని చేసుకుంటాం అని కేశవ అంటూ ఉంటారు. అంటే నేను వంటకి పనులకి తప్ప ఇంకా వేటికి పనికిరాన్రా? ఇప్పుడు ఈ వెర్రిబాగులోడికి అర్థమైందిరా అని మాధవ బాధపడుతూ ఉంటాడు. అందరూ పెద్దవాళ్ళైపోయారు. పిడుగులు ఉరుములు పడితే పట్టుకుని పడుకున్నది మర్చిపోయారు. పుస్తకాలకు అట్టలు పెన్సిల్ చెక్కిపెట్టి బట్టలు ఉతికినవి అన్నీ మర్చిపోయారు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోమని చక్కగా చెప్తున్నారు. మీ బతుకులు మీరు బతకగలరు అన్న ధైర్యం ధీమాతో నన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోమంటున్నారు. అంతే కదా? నేను లేకపోతే మీరు ఉండగలరా అని మాధవ అడుగుతారు. ఉంటాం ఉంటాం అని తల కిందకు చేసి చెప్తూ ఉంటారు. ఇంకా ఏం అడగొద్దు పెద్ది, వీళ్లకు నటించడం రావడం లేదు. బాధను దిగమంగలేక కన్నీళ్లు బయటికి వదలలేక కష్టపడుతున్నారని మహా అంటుంది. దాంతో ఒక్కసారిగా మాధవాన్ని పట్టుకుని ఏడ్చేస్తారంతా. నువ్వు లేకపోతే మేము ఉండలేమన్నయ్యా అని చక్రి అంటాడు. నువ్వు లేకపోతే అస్సలు నేను బతకలేనన్నయ్యా అని కన్నా అంటూ ఉంటాడు.